భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మొదటి సెమీఫైనల్స్‌లో అసలు విరాట్ కోహ్లీ ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవాలి. ఎప్పుడైతే భారత జట్టు అద్భుతమైన గెలుపు సాధించిందో. కేఎల్ రాహుల్ ఆఖరి 6 కొట్టినప్పుడు ఇక గౌతమ్ గంభీర్ చెవిలోకి వెళ్లి గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ చేశాడు. అయితే నిజానికి ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలిచిందన్న ఆనందం అసలు 100 రెట్లుంటే, ఎక్కడ ఒక చిన్న లోపం ఏంటి అంటే, అయ్యో! విరాట్ కోహ్లీ సెంచరీ చేయలేదే అన్న బాధ రోహిత్ గాని, కేఎల్ రాహుల్ గాని, గంభీర్‌కి గాని ఉంది. అయితే ఈ విషయం మీద చాలా పెద్ద చర్చ జరిగింది. కానీ ఆ తర్వాత విరాట్ కోహ్లీ తన మనసులో ఉన్న మాటను బయట పెట్టాడు. అంతా అయిపోయింది. అయితే ఏమైందంటే ఊహించని పెద్ద ట్విస్ట్ ఏంటంటే మామూలుగా డ్రెస్సింగ్ రూమ్‌లో సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు కదా! మన భారత జట్టు ఆటగాళ్ళు. ఆ సమయంలో మామూలుగా ఫీల్డింగ్ ఎవరు చేశారు, బ్యాటింగ్ ఎవరు చేశారు, బౌలింగ్ ఎవరు చేశారు అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు కూడా వచ్చి అంటే కోచ్‌లొచ్చి ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ చెప్తుంటారు. అంటే మేము ఇలా చూసాము, అలా జరిగింది అని. ఆ టైంలో హఠాత్తుగా అక్కడికి రవిశాస్త్రి వచ్చి విరాట్ కోహ్లీని పర్సనల్‌గా ఎంతగానో అప్రిషియేట్ చేశాడు. ఆ తర్వాత ద బెస్ట్ ఫీల్డింగ్‌ది అక్కడ శ్రేయస్ అయ్యర్‌కి ఇచ్చాడు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ సూపర్ డూపర్ రనౌట్ ఒకటి చేశాడు అద్భుతమైన త్రోతో. దాంతో భారత్‌కు బ్రేక్ వచ్చింది. అయితే తనకి ఫస్ట్ ఫీల్డింగ్ ఇచ్చి ఆల్ రౌండ్ పెర్ఫార్మన్స్ కింద విరాట్ కోహ్లీకి ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ నిజానికి ఏమైందంటే 2 అద్భుతమైన క్యాచ్‌లు పెట్టాడు విరాట్ కోహ్లీ. అయితే తనకిస్తాడేమో అనుకున్నాడు. లాస్ట్ టైమ్ లాగానే ఎప్పుడైతే శిఖర్ ధవన్ విరాట్ కోహ్లీకి ఇవ్వకుండా లాస్ట్ టైమ్ వరుణ్ చక్రవర్తికో వేరే వాళ్ళకిచ్చాడు కదా! అలాగే జరిగింది. ఇంక విరాట్ కోహ్లీతో పాటుగా అక్కడున్న వాళ్ళందరూ కూడా గట్టిగా నవ్వడం మొదలెట్టారు. అంటే ఏంటి అయ్యో! ఈసారి కూడా విరాట్ కోహ్లీకి రాలేదా అన్నట్టుగా. అయితే ఈలోపు ఏమైందంటే అక్కడున్న రవిశాస్త్రి విరాట్ కోహ్లీని పిలిచి తనకి ఇంకొక మెడల్ వేయడం జరిగింది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.